దేవతలే భయపడ్డారు, గోపికలు మాత్రం కాదు. ద్వారకలో ఒకరోజు సర్వలోకరక్షకుడైన శ్రీకృష్ణుడికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. దేవతలు వైద్యులు ప్రయత్నించినా ఆ జ్వరం తగ్గలేదు. ద్వారక అంతా కలవరపడింది. దేవుడికే జ్వరం వస్తే లోకం పరిస్థితేంటి అని అందరి మనసుల్లో భయం. అప్పుడే అక్కడికి వచ్చాడు నారద మహర్షి. ఆయన శాంతంగా ఇలా అన్నాడు: ఈ జ్వరం తగ్గాలంటే కృష్ణుడిని నిజంగా ప్రేమించే భక్తుడి పాదధూళి అవసరం. ఈ మాట విని రాణులు రాజులు భయపడ్డారు. దేవుడి తలపై మన పాదధూళి పెట్టడం మహాపాపం కదా అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం వృందావనంలోని గోపికలకి చేరింది. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలస్యం గోపికలు చేయలేదు. చెప్పారు, కృష్ణుడు బాగుపడితే చాలు, మాకు నరకం వచ్చినా సరే అని తమ పాదధూళిని పంపించారు. నారదుడు ఆ పాదధూళిని శ్రీకృష్ణుడి తలపై పెట్టగానే అద్భుతంగా జ్వరం వెంటనే తగ్గిపోయింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ఇదే నిజమైన భక్తి, భయం లేని, స్వార్థం లేని ప్రేమ. Please like and subscribe for more updates.